ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారాలతో ఇవాళ వాళ్ళ ఉనికిని చాటుకునేదానికి అనేకమైనటువంటి డ్రామాలకు తెరతీసింది. ఇప్పుడే కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన పాలన ఇచ్చి 2 సంవత్సరాల విజయాలతో నిన్న మహోత్సవం జరుపుకుంటూ ప్రజలందరూ ఆనందంగా ఉంటే, ఈ గొడ్డలి పార్టీ వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు వెన్నుపోటు పాలన అన్నారు. ఈ పాలన ఇచ్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు మీరు వెన్నుపోటు అని పేరు పెడతారా? ఎవరికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు? మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుకు మీరు వెన్నుపోటు పాలన అని పేరు పెడతారా? వాస్తవంగా ప్రజలు పోటు పొడిచింది మిమ్మల్ని కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే మీరు ప్రజల ముందుకు వచ్చేదానికి అర్హతలు లేనటువంటి ప్రభుత్వం, తుగ్లక్ పాలనను మించినటువంటి ప్రభుత్వం. ఒక అమరావతి విషయంలో తీసుకున్నాం. మీరు 14-19లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అమరావతి గురించి ఏం మాట్లాడారు? 30,000 ఎకరాలతో అమరావతిని మనం నిర్మించుకుంటామన్నారు. పాలనలోకి వచ్చారు. పాలనలోకి వచ్చిన తర్వాత తూచన్నారు. 3 వికేంద్రీకరణ చేస్తాము, 3 రాజధానులు నిర్మిస్తామన్నారు. నిర్మించారా? రాజధాని లేకుండా చేశారు. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపితే ఈ మధ్యలో మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? 3 రాజులు వద్దు, తూచ్ అని చెప్పి మళ్ళీ మా విగన్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పట్ల ఒక నిర్దిష్టమైన ఆలోచనలు లేవు. ఇటువంటి వాళ్ళు మీరు మాట్లాడేటటువంటి అర్హత లేదు. పోలవరాన్ని పక్కదోవ పట్టించలేదా? మీ 5 సంవత్సరాల పాలనలో పోలవరాన్ని ఏం చేశారు? ఇటువంటి భయంకరమైనటువంటి తప్పులు చేసినటువంటి మీరు ఇవాళ ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెన్నుపోటు పాలన అనేటువంటి స్థాయికి మీరు వచ్చారంటే కనుక మీ మానసిక స్థితి ఇక్కడే అర్థమవుతుంది.